ప్రధాని మోదీ రైతు పక్షపాతి అని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు రావడంతో పసుపు రైతులకు మంచి రోజులు వస్తాయంటున్న పల్లి గంగారెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. పసుపు రైతుల కళ నెరవేరింది. కేంద్ర ప్రభుత్వము జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ప్రధాన కార్యాలయం కూడా కొద్దిసేపటి క్రితము కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ప్రారంభించారు వర్చువల్ గా. అయితే పసుపు బోర్డు జాతీయ చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమించింది కేంద్ర ప్రభుత్వం. మనతో పాటు పల్లె గంగారెడ్డిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, దశాబ్దాల కళ నెరవేరింది, ఎలా ఏమనుకుంటున్నారు? గత 3 దశాబ్దాలు పోరాటం చేసినటువంటి రైతుల కళ నెరవేరినటువంటి ఈ సంక్రాంతి పండుగ వేళ, రైతుల పండుగ సంక్రాంతి, ఈ పండుగ వేళ స్వయాన భారత ప్రధానమంత్రి నిన్న భోగి పండుగ సందర్భంగా పసుపు రైతుల చిరకాల వాంఛ నెరవేరుస్తున్నాం. రేపు నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ప్రారంభించుకుంటున్నాం. దానికి చైర్మన్గా ఒక రైతు కుటుంబం నుంచి సామాన్య రైతుని మేము బోర్డు చైర్మన్ చేస్తున్నాం. అనేక సంవత్సరాల పార్టీ కోసం కష్టపడ్డటువంటి ఒక కార్యకర్తకు గుర్తింపు భారతీయ జనతా పార్టీ ఇస్తుంది అనడానికి దానికి ఉదాహరణ నేను, దాని నిదర్శనం నేను. అదేవిధంగా పసుపు బోర్డు రావడానికి, పసుపు బోర్డు ఏర్పాటు కావడానికి, నేను చైర్మన్ కావడానికి ప్రముఖ పాత్ర పోషించినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారికి ఈ జిల్లా రైతుల తరఫున, పసుపు రైతుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. పసుపు రైతుల కోసం అరవింద్ గారు ఎంత చేసినో నేను ప్రత్యక్షంగా చూసిన. వారు చేసినటువంటి కృషి, అదేవిధంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, కేంద్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా మా పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పండి, పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ప్రారంభించారు కార్యాలయం. దీని విధి విధానాలు, పనులు ఏ విధంగా ఉంటాయి, పసుపు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? పసుపు బోర్డు ఏర్పాటు ఈ రోజే జరిగింది. దాని విధి విధానాలు కూడా కొంతవరకు ఖరారు చేయడం జరిగింది. దాంట్లో పసుపు రైతులకు కావాల్సినటువంటి సబ్సిడీ పైన ఇచ్చేటటువంటి కొన్ని టార్పాలిన్స్ కానీ, బాయిల్డ్ మిషన్స్ కానీ, అదేవిధంగా ప్లాట్ఫామ్స్ కానీ, ఇంకా ఏ రకంగా రైతులకు మనం సేవ చేయగలుగుతాం, ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతాం, అదేవిధంగా ఎక్స్పోర్ట్ పెంచడం, ఇంపోర్ట్ అనేది లేకుండా చేయడం, అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలు, పసుపు పరిశ్రమలు స్థాపించుకోవడానికి, అదేవిధంగా ఈ పసుపుని కలర్స్లో యూజ్ చేసుకోవడానికి, అదేవిధంగా మెడిసిన్లో యూజ్ చేసుకోవడానికి, లేకుంటే దీన్ని మనం ఈటింగ్ కోసం యూజ్ చేసుకోవడానికి ఏ రకంగా అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో, ప్రపంచం మొత్తంలో ఏ రకంగా అవకాశాలు ఉన్న విషయంలో మోడీ గారు దీన్ని స్టడీ చేయమని చెప్పేసి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. దానికి అనుగుణంగా పసుపు బోర్డు కూడా ముందుకెళ్తుంది. ప్రజలందరి సహకారంతో పసుపు బోర్డు సమర్థవంతంగా పనిచేసి రేపు భవిష్యత్తులో పసుపు రైతుల కోసం బోర్డు చాలా బాగా పనిచేసింది అనేటువంటి విషయంలో పేరు తెచ్చుకునే విధంగా మా బోర్డు సభ్యులు కృషి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఫైనల్గా చెప్పండి, పసుపు బోర్డు చైర్మన్గా జిల్లా, రాష్ట్రం, దేశంలో ఉన్న పసుపు రైతులకు మీరు ఇచ్చినటువంటి సలహా? పసుపు రైతులందరూ కూడా పసుపుని నాణ్యమైనటువంటి వంగడాలు వాడాలా, కొద్దిగా హై ఈల్డ్ వెరైటీస్ ఎంపిక చేసుకొని ముందుకెళ్లాలా, రసాయనాలు ఎక్కువ వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో చేస్తే ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది. ఆర్గానిక్ వైపు కొద్దిగా రైతులు ఒకేసారి రావాలంటే రాలేరు. కాబట్టి ఆర్గానిక్ వైపు వస్తే ఇంకా రైతుకి ఎక్కువ లాభం జరుగుతున్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాను. 20 రాష్ట్రాల్లో పసుపు పంట పండిస్తారు భారతదేశంలో. ఆ 20 రాష్ట్రాలు కూడా పర్యటించి ఆ రైతులందరితో కూడా కలుస్తారని చెప్పి తెలియజేసుకుంటాం. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి చెప్తా ఉన్నది, పసుపు ఏదైతే పసుపు పంటకు సంబంధించి మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తామో, దీనికి చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తాము, అదే కొత్త వంగడాలను కూడా సృష్టించి దీనికి సంబంధించి రైతులకు లాభదాయకంగా ఇక పసుపు పంటను చేస్తామని చెప్పేసి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్.